హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ ఏడాది టాలీవుడ్లో అతి పెద్ద పండగ వచ్చేస్తుంది, అది సంక్రాంతి. ప్రతి ఏడాది సంక్రాంతికి పోటీగా ఉంటుంది, కానీ ఈసారికి యుద్ధం మామూలుగా లేదు. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోవైపు కోలీవుడ్ దళపతి విజయ్. వీళ్ళిద్దరి మధ్య అసలైన పోటీ మొదలైంది. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలు బలాబలాలు ఏంటి, ఎవరికి ఎక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి, శివాజీ గారి వివాదం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందా, ఇవన్నీ ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజసాబ్ గురించి మాట్లాడుకుందాం. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న విడుదలైన ట్రైలర్ 2.0 చూస్తుంటే ప్రభాస్ మనల్ని ఒక హర్రర్ కామెడీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ జోకర్ గెటప్ ప్రభాస్ కెరీర్లోనే ఒక ప్రయోగం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ఓవర్సీస్, ముఖ్యంగా USA అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. దాదాపు $10 మిలియన్ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే ఈ సినిమాకి భారీ పాజిటివ్ టాక్ రావాలి. ప్రభాస్ రేంజ్కి ఇది సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక రెండో బిగ్ మూవీ విజయ్ గారి జననాయకన్. ఇది విజయ్కి ఆఖరి సినిమా కావటంతో తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈరోజే వచ్చిన ట్రైలర్ చూసారా? పక్కా పొలిటికల్ యాక్షన్ డ్రామా. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో విజయ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్లో విజయ్ సినిమా ప్రభాస్ సినిమాను దాటేసిందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికీ సమానంగా థియేటర్లు దొరుకుతాయా, లేక మన ప్రభాస్ సినిమాకే ఎక్కువ ఇస్తారా? కింద కామెంట్ చేయండి. వీరిద్దరితో పాటు చిరంజీవి గారి, మన శంకర్ వరప్రసాద్ గారు, రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా లైన్లో ఉన్నాయి. మెగాస్టార్ సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు. ఇక రీసెంట్గా శివాజీ గారి మహిళా కమిషన్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది కదా. ఆయన నటించిన దండోరా సినిమా కలెక్షన్లపై ఈ వివాదం ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఆడియన్స్ ఇప్పుడు కేవలం కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు. ఈ పోటీల్లో క్లీన్ హిట్ ఎవరు కొడతారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ పూర్తి రిపోర్ట్. జనవరి 9న అసలైన ఆట మొదలవుతుంది. మీరు మొదటి రోజు ఏ సినిమాకు వెళ్తున్నారు? ప్రభాస్ రాజాసాబ్కా, లేక విజయ్ జననాయకన్కా? మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. జై హింద్, జై భారత్.